పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ లీడర్ సూర్యకిరణ్ తోటి ఉన్నాము. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు కానీ అందాల పోటీలు మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరూ దాన్ని హర్షించిర్రు, దాన్ని ముందు తీసుకెళ్ళిర్రు. కేసీఆర్ని గారిని గొప్పగా పొగిడిర్రు, ఆ మంత్రివర్గాన్ని గొప్పగా పొగిడిర్రు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మార్చిందో అది బొందలగడ్డ పార్టీగా అయిపోయింది. అది భారత రాష్ట్ర సమితి కాదు, బొందలగడ్డ పార్టీ. ఎందుకంటే వచ్చిన నిధులన్నీ బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు కట్టనీకే సరిపోయింది. సో అందుకే ప్రజలు తిరస్కరించారు, ఆ పార్టీని తిరస్కరించారు, ఆ మనుషుల్ని తిరస్కరించారు. అందుకే వారికి మొహం కూడా లేదు. ఇప్పుడు అమెరికాలో పోయి వాళ్ళు ఏమంటారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేస్తారు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల్లో ఉండి, ప్రజల్లో ఉండి, ప్రజలకు మనోధైర్యాన్ని, వాళ్ళ కార్యకర్తలకి, తెలంగాణ ఉద్యమకారులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. కానీ అమెరికా పోయి చేయడం అనేది అది పెద్ద హాస్యాస్పదం. అదేవిధంగా వీరెవ్వరు కూడా ఏ రిఫార్మ్స్ తీసుకురాలేదు. ఇక్కడ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల గురించి ఆలోచించే పార్టీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదుందో అవే చేస్తుంది, ఇంకా చేస్తుంది, ప్రజల కోసం కష్టపడుతుంది. రీసెంట్గా చూస్తే గుల్జార్ హౌస్లో, చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఫైర్ ఇంజన్లు టైంకి రాలేదు. అక్కడ వైద్య సిబ్బందికి సంబంధించి కూడా లేటుగా అక్కడికి వచ్చారు. అందుకే ప్రాణాలు కోల్పోయారు ప్రజలు. 17 మంది వరకు చనిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా అదేది షాక్ సర్క్యూట్ అయిన కారణంగా లోపల ఎంత బీభత్సంగా ఉందో ఎవరికి కూడా అది వెరీ తక్కువ స్పాన్లో జరిగింది. ఆ తక్కువ స్పాన్లో ఎంతోమందికి మంటలు చెలరేగి అవి బయటికి వ్యాపించకుండా, కనిపించకుండా జరగడం వల్ల ఈ తప్పిదాలు జరిగినాయి. సో ఇది ప్రభుత్వ వైఫల్యం కన్నా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంత ఇబ్బందికరంగా ఉన్న ఆ పరిస్థితిని కూడా సమీక్షించి డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు మనోధైర్యాన్ని నింపారు. ఇది ఏదైతే కాల వైపరీత్యం అనే కాన్సెప్ట్ అంటామో అదే కారణంగా ఇది జరిగింది. లోపల ఎంత బీభత్సంగా ఉందో బయటకు ఎవరికి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం అంత పెద్దగా జరగడం, అంతమంది చనిపోవడం జరిగింది. మరోవైపు అంటే తెలంగాణ మహిళల చేత విదేశీ మహిళల కాళ్ళు కడిగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. వాళ్ళు వీడియో సరిగా చూడలేదు అనుకుంటా. వాళ్ళ గిన్నె ఇచ్చి, వాళ్ళకి చెంబు ఇచ్చి, వాళ్ళకి నీళ్ళు ఇచ్చి మీరు కడుక్కొని ఆ స్వామి గారి దగ్గరికి వెళ్ళండి, అది మీకు శుద్ధిగా ఉంటుంది, మీ పాదాలు కూడా బాగా మీకు మీరే కడుక్కున్నట్టు ఉంటుంది. ఎవరు కడగనే వాళ్ళకంటూ ఒక స్వచ్ఛతని క్రియేట్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది ఒక సాంప్రదాయం కూడా, తప్పేం కాదు. దాంట్లో ఎలా తప్పైతే ఎవరైనా వచ్చి కడిగితే తప్పు, కానీ వాళ్ళకు కడుక్కుంటే కూడా దాని ప్రతిపక్షాలు అదేదో పెద్ద సినిమా క్రియేట్ చేసి వేరే వాళ్ళ రుద్దాలని అదే బట్టగాలు చేస్తారు అంటారు కదా, అలాంటిదే ఈ బీఆర్ఎస్ పార్టీ, ఇక బీజేపీ పార్టీలు చేస్తున్నాయి. మరి మంత్రివర్గ విస్తరణ ఇప్పటివరకు చేయలేదు. 6 మంత్రి స్థానాలు ఖాళీ ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు అని. మంత్రివర్గ విస్తరణ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది కూడా. కాకపోతే అవుట్ చాలా ప్రోగ్రామ్ అండ్ ఇంకోటి నిధులు తీసుకొచ్చే క్రమంలో విదేశాల నుంచి కానీ, లేకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పథకాలు ఏవైతే ముందే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాయో ఆ అభివృద్ధి పథకాలు చేస్తున్న క్రమంలో దానికి కొంచెం సమయం తీసుకొని త్వరలోనే వాళ్ళు ప్రకటిస్తారనేది మాకు తెలిసిన సమాచారం.